నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పి చాలా పెద్ద హల్చల్ చేస్తూ దాదాపు 100 కోట్ల ఒక ప్రోగ్రామ్ ఏదో చేయబోతున్నారని చెప్పి ఊరువాడ అని, అదేవిధంగా రా ఎన్టీఆర్ అని ఎన్నో వస్తున్నాయి. అయితే ఇందాక కృష్ణ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక అతను చాలా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశాడు. ఏదైతే రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక సంస్థకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు మనం చూసాం. మొత్తానికి ఎందుకని ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు, ఏదో ఒక పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పి, అల్లు అర్జున్ రాబోతున్నాడు, అతను ఒక పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పి ఇలాగ ఎన్నో వింటున్నాం. ఏంటి అంటే ఎందుకని ఇప్పుడు ఈ రాజకీయాలు తీసుకొస్తున్నారు, దేని గురించి అంటే ఏం చెప్తారు? ముందు అసలు ఇప్పుడు కృష్ణ యాదవ్ కదా ఆయన, అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అఫీషియల్గా ఒక మాట చెప్పారు. ఈ రా ఎన్టీఆర్ ఎవరో మాకు తెలియదు, వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు రాత్రి 1 గంట వరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్కి కానీ, నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ, లేకపోతే వేరే ఏ అసోసియేషన్స్కి సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదో 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, మిమ్మల్ని చేసుకోవద్దని మేము చెప్పట్లే. మంచి కార్యక్రమాలు అయితే మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పో, లేకపోతే వేరే నందమూరి కుటుంబం పేరు చెప్పో మీరు చేయడానికి వీల్లేదు. రెండోది, ఏమున్నా కూడా మేము అఫీషియల్గా ప్రకటన చేస్తాం. మా నుంచి అంటే జూనియర్ ఎన్టీఆర్ తరఫు నుంచి వస్తుంది, లేదు డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆరే చెప్తారు. అంతే తప్ప ఇలాంటివన్నీ కూడా ఈ రా ఎన్టీఆర్ అనేది మాకు అసలు సంబంధం లేదని చెప్పారు. రెండోది, ఊరువాడ కార్యక్రమం అయితే ఉంటుంది. ఊరువాడ అంటే సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళు చేస్తారు. అయితే మీరు అడిగారు ఎందుకు ఇప్పుడు సడన్గా ఇలా వచ్చింది. మీరు కనుక చూసుకుంటే కనుక అయితే ఆఫ్ లేట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎటువంటి ఇష్యూ దొరకట్లా. మొన్న పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. మొన్నటి వరకు 2 రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ని ఎలాగైనా చీల్చి చెండాడాలని చూశారు. కాపు ఓట్లు చీల్చాలి, పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి విడదీయాలి. దానికోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి. ఒక ప్రొఫెసర్ నుంచి మొదలయ్యి ఒక 2 నెలలు ఒక యుద్ధ ప్రాతిపదికన చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళా తెలంగాణ స్ఫూర్తి అంటూ, మళ్ళీ తెలంగాణ ఇదే అంటూ దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఏది వర్కౌట్ అవ్వాల. ఇవాళ మీరు ఒక జోసెఫ్ అనే వ్యక్తి అరెస్టుతో మొత్తం వైసీపీ కుట్రలన్నీ ఇవాళకి పూర్తిగా బయటకు వచ్చాయి. ఈ గమన అనే వ్యక్తి ద్వారా. జడ శ్రవణ్ కూడా గమన ద్వారానే బయటకు వచ్చానన్నాడు ఆయన, అంటే ఆ జోసెఫ్ కేసులకు సంబంధించి. రెండోది, మీరు కనుక చూసుకుంటే కనుకైతే ఇవాళ వైసీపీకి ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో ఉంది. ఇంకొకటి ఏం జరిగింది తెలుసా, ఇవాళ కవిత తెలుగు వాళ్ళందరూ ఒకటే, సినిమాలకి ప్రాంతీయ భేదాలు ఉండవు, కళకి ప్రాంతీయ భేదాలు ఉండవు, అందరూ కలిసిమెలిసి సినిమాలు తీసుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అని ఇవాళ ఆవిడ ఐక్యతా రాగం పాడింది. అంటే ఇడుపు కాగితం ఇచ్చేసింది. దేనికి? తెలంగాణ సెపరేట్ అనేదానికి. తెలంగాణ గతంలో ఇచ్చాడు, ఇప్పుడు ఈవిడ కొత్తగా ఇవాళ ఇచ్చేసింది. సో ఆవిడకి అవగతం అయింది. నిన్నటి వరకు ఆవిడ తెలుసో తెలియకో వైసీపీని సమర్థించింది, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సమర్థించింది, మొత్తం అన్నీ చేసింది. కానీ అందుకు వ్యతిరేకంగా ఇవాళ ఆవిడ ఇలా మాట్లాడారు. సో ఇక్కడ ఇంకో క్లారిటీ ఏమొచ్చింది మీకు, తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నవేవి జరగవు, ఇక్కడ వీళ్ళు కూడా రియలైజ్ అయ్యారు అనేది వాటికి. ఈ మాట అన్న తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, నిన్న వికే గారికి సంబంధించిన ఒక డిబేట్లో పృథ్వీరాజ్ కూడా చెప్పడం, పృథ్వీరాజ్ కూడా రియలైజ్ అయ్యారా. ఇప్పుడు తెలంగాణ వాదం ఉండకూడదని మనం అంటలే, తెలంగాణ అభిమానం ఉండకూడదని మనం చెప్పట్లే. ఆ తెలంగాణ అనే ఆ స్ఫూర్తి అనేది తెలంగాణ వాళ్ళకే కాదు, ఇక్కడ ఉండే ప్రతి తెలుగువాడికి ఉంటుంది. అది మనం ఎక్కడుంటే అది మన ప్రాంతం అనే భావన ప్రతి వాడికి ఉంటుంది. మన ఆ భావనతో పెరుగుతాం, ఎందుకంటే ఇక్కడ మనం నీళ్లు తాగుతున్నాం, ఇక్కడ తింటున్నాం మనం. అప్పుడు ఇది మనదే అనుకుంటాం కదండి. నిన్న పృథ్వీరాజ్ ఎప్పుడైతే ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్నారో అప్పుడే మీకు అర్థమైంది కదా.
సో ఇవాళ నేను చెప్పింది కరెక్టే అని. సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి ప్రతిగా? ఒక 2-3 రోజులుగా ఒక చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. అదేవిధంగా అతను ఎవరు, అల్లు అర్జున్ పార్టీ పెడుతున్నారు. ఒక స్పెక్యులేషన్. ఎంత స్పెక్యులేషన్ అంటే మనందరం కూడా నిజం అనుకున్నాం. కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు, ఇదేం కాదు, ఓన్లీ సేవా కార్యక్రమాలు. విజయ స్ఫూర్తి ఉంటే ఉండొచ్చు, కానీ విజయ స్ఫూర్తి సేవా కార్యక్రమాల వరకే అనేది ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అంటే లోపలి వ్యక్తులు. అదేవిధంగా అల్లు అర్జున్ ఇంతవరకు అయితే దాని మీద అసలు ఏమీ ఆయన చెప్పలేదు, ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా కూడా వైసీపీ కుట్ర. అంటే వైసీపీ ఏం చేయాలనుకుంటోంది అని మీరు నన్ను అడగచ్చు. అంటే ఇప్పుడు అన్ని రకాలుగా ఇందాక మీరు చెప్పినట్టుగా మత రాజకీయాలు అయిపోయాయి, కుల రాజకీయాలు అయిపోయాయి, పవన్ కళ్యాణ్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ కుటుంబం అయిపోయింది, కాపు ఓట్లు అయిపోయాయి, ముద్రగడ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ నందమూరి కుటుంబాన్ని చీల్చాలి, మెగా కుటుంబాన్ని చీల్చాలి, ఆ ఫ్యాన్స్ ఓట్లు చీల్చాలి. ఇదొక పెద్ద కుట్ర అన్నమాట. సో ఇది మీరు ఆలోచించండి. దానికోసం ఇక్కడ ఒక 4 రోజులుగా ఎంత పెద్ద స్పెక్యులేషన్ చేసి వీళ్ళు అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. కానీ ఫార్చునేట్లీ వీళ్ళెవరూ కూడా వాళ్ళ మాయలో పడలా. ఇటు ఎన్టీఆర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటు అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో చూద్దామని ఖచ్చితంగా ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి వంశాన్ని చీల్చాలని, అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ చీల్చాలన్నటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తూ వస్తుంది. ఇప్పటిదాకా ఆడిన కుటిల రాజకీయాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పకుండా కొత్త కొత్త కుట్రలు అయితే పన్నుతున్నారు, కానీ ఎక్కడ కూడా సక్సెస్ అనేది కనిపించడం లేదు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.